హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మా పెరట్లో కోసం కొన్ని కూరగాయలు చూపిస్తానండి. ఇది జంబో హార్వెస్ట్. చూసారా ఎన్ని కూరగాయలు వచ్చినాయో? అది చూసే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇది బీరపాదండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో? ఈ బీరపాదు చాలా పొడుగ్గా కాసినాయండి. మీరు లాస్ట్ హార్వెస్ట్లో కూడా చూడొచ్చు కాయలు కోసుకోవడం. ఇప్పుడు కోసుకుంటున్నానండి. చాలా కాయలు ఉన్నాయి. దీన్ని మనకి నేలలో బలంగా ఉంటే కాయలు ఇలా బాగా పొడవుగా కాస్తాయండి. మన విత్తనం కూడా పొడవు విత్తనం వేయించుకుంటే కాయలు బాగుంటాయి. బీరకాయలు చూసుకోవాలండి. అలా చిన్నగా ఉందని ఒక రోజు వదిలేస్తే ముదిరిపోతుంది. అందుకే కాస్త చిన్నగా ఉన్నా సరే కోసేసుకోవాలి. సైజ్ చూసారా ఎంత పెద్ద పెద్దగా పెరిగినాయో? చాలా కాయలు వచ్చినాయండి ఒకసారి. ఇది ఒక్క పాదుకే కాసింది ఈ కాయలన్నీ కూడా. ఇది వచ్చి చిక్కుడు పాదు. చిక్కుడు పాదు అలా ముందు పెట్టుకుంటే అలా పాకితే మనకు సీజన్ వచ్చినప్పుడు కాసేస్తుందండి. చిక్కుడు పాదు లోపలికి వెళ్ళిపోయి కాసింది బీరకాయ చూసారా? అది కూడా కోసేసుకుంటున్నాను. చిక్కుడు పాదు పూత కూడా కనిపిస్తుంది కదా? ఇది నేతి బీరపాదు అండి. నేతి బీరకాయలు చూసారా ఎలా ఉన్నాయో? నేతి బీరకాయలు కూడా చాలా ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా చిన్న చిన్న పిందులు. ఇప్పుడు అవన్నీ చాలా పెద్దవి అయిపోయినాయండి. అవి కూడా కోసుకుంటున్నాము. చూసారా ఎంత బాగుందో కాయ ఫ్రెష్గా. కొన్ని బెండకాయలు ఉన్నాయండి. అవి కూడా కోసుకుంటున్నాం. మన బెండకాయలు ఇలా కాపు అయిపోయేటప్పటికి మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తాయండి. బెండకాయలు చాలా తొందరగా కాసేస్తాయి. పెస్ట్ అటాక్ కూడా ఉండదు ఏమీ. చాలా ఈజీగా పెంచుకోవచ్చు బెండ మొక్కల్ని. బెండ మొక్కలు ఎంత హైట్ పెరిగిపోయినాయో చూసారా? మట్టి బలంగా ఉండి అంత హైట్ పెరిగినాయండి. కాయలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. బెండ మొక్కలు రోజు విడిచి రోజు కోసేసుకోవాలండి. బెండకాయలు లేకపోతే ఉట్టు ముదిరిపోతాయి. అది ఇలాచీ ప్లాంట్ అండి. ఇప్పుడు నేను కొన్ని పొట్లకాయలు కోసుకుంటున్నాను. చూసారా పొట్ల పాదుకి ఎన్ని కాయలు ఉన్నాయో? చాలా బాగా కాసిందండి. పొట్లకాయలు కోసుకుంటున్నాం. చూసారా ఎంత పొడుగైనాయో పొట్లకాయలు? చాలా పొట్లకాయలు వచ్చినాయండి. అన్నీ కోసేసుకుంటున్నాం.
పొట్లపాదు చిన్న పిందిలా ఉన్నప్పుడు దానికి కింద రాయి ఇటుక కానీ రాయి కానీ కడితే చిన్నది వంకర తిరగకుండా పొడవుగా సాగుతుందండి. పొట్లకాయ తప్పకుండా రాయి కట్టాలి. నాలుగు కాయలు కోసుకున్నామండి, ఇంకా కోస్తున్నాం. కాయలన్నీ మంచి సైజు వచ్చినాయి. కొన్ని కాకరకాయలు కూడా కోసుకున్నాం. చూసారా ఎన్ని కాకరకాయలు ఉన్నాయో. ఎంత పొడవుగా ఉందో చూసారా కాకరది. తర్వాత కొన్ని వంకాయలు కూడా కోసుకుంటున్నానండి. వంకాయలు చాలా పెద్ద సైజు అయినాయి. మన పెరట్లో పండిన వంకాయలు కాబట్టి అలా కూరలో వేయగానే మగ్గిపోతాయండి. ఫ్రెష్ టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు కొన్ని బొబ్బాసకాయలు కూడా కోసుకుంటున్నామండి. ఇవి నాటు బొబ్బాసకాయలు. తైవాన్ బొబ్బాసకాయల కన్నా ఈ నాటు బొప్పాయిలు చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని కాయలు కోసుకున్నాం. ఇప్పుడు ఇంకొన్ని వంకాయలు కోసుకుంటున్నాం అండి. గుత్తి వంకాయలు, నల్ల వంకాయలు అవి కోసుకుంటున్నాం. ఈ వంకాయల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటున్నాయి. గుత్తులుగా కాసిందండి. ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా కోసుకుంటున్నాం అండి. కొన్ని కాలీఫ్లవర్ మొక్కలు వేసుకున్నాం, అవి కోసుకుంటున్నాం. ఎక్కువ వర్షాలకి పువ్వు సైజు పెద్దవి అవ్వలేదండి. పచ్చిమిరపకాయ చెట్టు చూసారా, చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో. కొన్ని పచ్చిమిరకాయలు కూడా కోసుకుంటున్నాం. చెట్టు నిండా విరగబడి కాసింది. నేల మీద కదండి, దీనికి కొంచెం పశువుల ఎరువు అది తరచూ ఇస్తూ ఉంటాం. అందుకే కాపు బాగా కాస్తుంది. ఇవేనండి ఈరోజు మా పెరట్లో కోసుకున్న కూరగాయలు. చూసారు ఎన్ని పచ్చిమిర్చి, ఎన్ని వంకాయలు వచ్చినాయో. బీరకాయలు చూసారు ఎన్ని వచ్చినాయో. బెండకాయలు, చాలా కూరగాయలు వచ్చినాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.